So, good evening, Vizag and aspirants from Vizag and surrounding districts of Andhra Pradesh. So, you know that we have center at Vizag, that is in MEP colony. ఇక్కడ మనకి ఎంఈపీ కాలనీలో సివిక్ సెంటర్ ఇది కంప్లీట్గా ఓన్ బ్రాంచ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఫ్రాంచైజ్, ఇట్స్ ఓన్ బ్రాంచ్ మేనేజ్డ్ బై సివిక్ సెంటర్ హెడ్ ఆఫీస్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ మనకి సివిక్ సెంటర్ నుంచి ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, టీమ్ కావచ్చు, ఇక్కడే మనం వైజాగ్లో కూడా మనం ఏపీపీఎస్సికి సంబంధించిన ప్రోగ్రామ్స్ మనం అక్కడ రన్ చేస్తున్నాము. ఇది ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఏం కాదు, దాదాపు మనము 3 yearsగా వైజాగ్లో మనకు సివిక్ సెంటర్ బ్రాంచ్ అనేది ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆఫ్లైన్ ఆన్లైన్ వైజాగ్లో క్లాసెస్ తీసుకునే వాళ్ళకి నేను ఈ ఓరియంటేషన్ చేస్తున్నాను. ఈ ఓరియంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ మీరు చదవాలనుకున్న వాళ్ళకి, పర్టికులర్గా ఏపీ గ్రూప్ 2కి ప్రిపరేషన్ ఫోకస్ చేయాలనుకున్న వాళ్ళ కోసము ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, ఇవి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ కాదు, ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్. ఎసెన్షియల్ కాదండి, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ బిఫోర్ స్టార్టింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో వై ఐఎమ్ సెయింగ్ దట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్, ఈ దీంట్లో నువ్వు ఒక 40 minutes ఈ సెషన్ విన్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ కావచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తే సార్ ఇప్పటి వరకు గ్రూప్ 2 అంటే తెలియదు, గ్రూప్ 1 అంటే ఏం తెలియదు, సిలబస్ తెలియదు, కోచింగ్ తీసుకోలేదు, కోచింగ్ కొంతవరకు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తీసుకున్నాను, అయినా కానీ నాకు కొద్దిగా భయం ఉంది, ఎలా చదవాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇవంతా కూడా మనం తెలుసుకుందాము. ఇది క్లాస్ రూమ్ కమ్ టెస్ట్ సిరీస్ యొక్క ప్రోగ్రామ్ గురించి మనం చెప్పుకుంటున్నాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది highlights of the program details and orientation, let me introduce agenda of the session. ఈ agenda of the session లో మనం ఏం చెప్పబోతున్నాం అంటే బేసిక్ ఆస్పెక్ట్స్ ఒకసారి చూసుకోవాలి. ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కానీ మన యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్, ఏజ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ గ్రూప్ 2లో మనకున్న డెసిగ్నేషన్స్ ఏంటి, ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎన్ని మార్క్స్ వస్తే నేను అనుకున్న సర్వీస్ వస్తుంది. ఇక్కడ కూడా సర్వీసెస్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్. సార్ గ్రూప్ 1లో ఉన్న అన్ని పోస్టులు, గ్రూప్ 1లో అన్ని పోస్టులు గెస్టెడ్ పోస్టులు అంటారు. గ్రూప్ 2లోకి వచ్చినప్పుడు మనకి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ 2 రకాల పోస్టులు వస్తాయి. వాటి ఏంటి? సో ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నేను తెచ్చుకోవాలంటే సివిక్ సెంటర్ అందిస్తున్న క్లాసెస్, టెస్టులు, ఈ మెటీరియల్, అదేవిధంగా డౌట్స్ క్లారిఫికేషన్, టాపర్ స్టాక్స్, కంప్లీట్గా ఇట్స్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ టు ప్రిపేర్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అప్కమింగ్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఫస్ట్ మనం నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ గురించి మనం ఒకసారి చెప్పే ముందు నేను ఇంతకుముందుగానే చెప్పాను, ఏదైనా నోటిఫికేషన్ చెప్పేటప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకోవాలి. సార్ నోటిఫికేషన్లో ఏముంటుందంటే ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీలోనే మనం ఏం చెప్తున్నాము, ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటంటే, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఏమై ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ ఏంటంటే జనరల్గా నోటిఫికేషన్ ఇచ్చే ముందే మీ యొక్క డిగ్రీ అనేది తీసుకొని ఉండాలి. మీ యొక్క డిగ్రీ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. డిగ్రీ రిజల్ట్స్ అంటే ఇక్కడ రిజల్ట్స్, డిగ్రీ అంటే ఏంటి, నిన్న మనకు స్టూడెంట్ చెప్పాడు సార్ ఓన్లీ స్పెషల్ డిగ్రీ మాత్రం ఎలిజిబుల్లా. స్పెషల్ డిగ్రీ కాదండి, ఎనీ డిగ్రీ అంటే నువ్వు డిగ్రీ రెగ్యులర్గా చేసావా, ఓపెన్లో చేసావా, లేకపోతే డిగ్రీ డిస్టెన్స్లో పాస్ అయ్యావా, ఇవంతా కాదండి. జస్ట్ డిగ్రీ నువ్వు మళ్ళీ ఒక 4-5 సబ్జెక్టులు మళ్ళీ రాసినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఏంటంటే పర్సంటేజ్ ఇక్కడ అవసరం లేదు, జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఆ డిగ్రీ కూడా ఎనీ డిగ్రీ. వాట్ ఈస్ మీన్ బై ఎనీ డిగ్రీ అంటే నీకు 3 years డిగ్రీనా, 4 years డిగ్రీనా, 5 years డిగ్రీనా, ఎనీ డిగ్రీ ఈస్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి మీరు ఎవరైతే ఒరిజినల్ డిగ్రీ ఇప్పటివరకు తీసుకోలేదో, సో ట్రై టు అప్లై అండ్ టేక్ ద డిగ్రీ. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు ఇక్కడ తీసుకొని ఉండాలి. సో తీసుకునే ప్రయత్నం చేయండి, ఇప్పుడైనా అప్లై చేసి తీసి పెట్టుకొని ఉండి. నెక్స్ట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ దట్ ఎలిజిబిలిటీ చెప్పాను, ఏజ్ చెప్పబోతున్నాను. ఏజ్ నెక్స్ట్ ఇంకా మనకి వేరియస్ ఆస్పెక్ట్స్ చెప్పే ముందు
వేరే ఆస్పెక్ట్స్ చెప్పే ముందు నీకు ఒకసారి చూద్దాము. నోటిఫికేషన్లో ఒకసారి చూసినట్లయితే, గమనించినట్లయితే నోటిఫికేషన్లో ఏముందంటే నోటిఫికేషన్లో మనకి ఏం మెన్షన్ చేశారంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. ఫైన్, ఐ హ్యావ్ డిస్కస్డ్. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా ఏంటి? ఏజ్ మీరు చూడండి, మినిమం 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. 42 సంవత్సరాలు కంప్లీట్ అవ్వకూడదు. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సార్ 42 మెన్షన్ చేశారు కదా, 42 ఇంక్లూడెడ్ ఎక్స్క్లూడెడ్? 42 ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఇది ఓపెన్ కేటగిరీకి. ఇది కాకుండా మీరు ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అడిషనల్గా 5 years అంటే 42 + 5 47 years. ఇంకా మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే ఇది డిఫరెంట్. నెక్స్ట్ ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ వీళ్ళకంతటి కూడా అడిషనల్గా మనకి 3 years లెంత్ ఆఫ్ ది సర్వీస్ అనేది ఉంది. ఇది మనకి జనరల్గా 42 years ఓపెన్ కేటగిరీ, 42 + 5 years అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై లోకల్ రిజర్వేషన్? లోకల్ రిజర్వేషన్లో మీరు ఎక్కడైతే చదువుకొని ఉంటారో, ఏ డిస్ట్రిక్ట్లో అయితే మనం చదువుకొని ఉంటామో దాన్ని మనం జోన్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ the entire state of Andhra Pradesh is divided into so two multi zones. Each multi zone further divided into zones. Zone 1, Zone 2, Zone 3. Zone 1 లో మనకి 5 districts ఉన్నాయి. Zone 2 లో 4, Zone 3 లో 4. నెక్స్ట్ Zone 4 లో 5, Zone 4 లో 5, Zone 5 లో 4, Zone 6 లో మనకి 3 districts ఉన్నాయి. ఏ జిల్లాలో అయితే మీరు చదువుకొని ఉంటారో ఆ జిల్లాకి మీరు లోకల్ ఇస్తారు. సో ఏదైతే ఆ జోన్ ఉంటుందో ఈ జోన్ 1 అంతా కలిపి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఇంకా మళ్ళీ మీకు ఈ మధ్య మీకు 2 districts కలిపాం కదా సార్, 2 districts వేరే చేసామో, పోలవరం, మార్కాపురం కూడా అంటున్నారు చూసారా. ఇది ఆల్రెడీ మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చేసారు కాబట్టి ఏదైతే ఉందో పోలవరం, మార్కాపురం ముందు ప్రీవియస్ ఏ డిస్ట్రిక్ట్స్లోకి ఉన్నదో దానిలోకి వర్తిస్తుంది. సో ఈ లోకల్ రిజర్వేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లోకల్గా మెరిట్ ఉంటే, ఆ జోన్లో మీరు మెరిట్ ఉంటే, ఆ మల్టీ జోన్లో మీరు మెరిట్ ఉంటే మీకు హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద సర్వీసెస్. ఎంటైర్ స్టేట్ వైడ్ మెరిట్ కాదండి ఇది. సో మళ్ళీ మనకి పోస్టుల్ని జోను, మల్టీ జోన్గా డివైడ్ చేస్తుంటారు. దాన్ని బట్టి మనకి ఇక్కడ కేటగరైజేషన్ వస్తుంది. అది మనకి అఫీషియల్గా నోటిఫికేషన్లో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఏపీ గ్రూప్ టూ సర్వీసెస్లో ఎందుకు ప్రిపేర్ అవ్వాలి? ఈవెన్ ప్రైవేట్ జాబ్. రీసెంట్గా ఒక స్టూడెంట్ వచ్చాడు. అతను ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్, నా జీతము ఆల్మోస్ట్ యాన్యువల్ ప్యాకేజ్ వచ్చి 75 lakhs. నేను ఇప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అని అడిగితే, సార్ ఆల్రెడీ మీరు 75 lakhs అంటే మంత్లీ మీకు 3 to 4 lakhs నెట్ ఇన్కమ్ వస్తుంటుంది, నెట్ శాలరీ వస్తుంది. ఇంకా స్టిల్ వై యూ వాంటెడ్ టు ప్రిపేర్ అన్నప్పుడు ఈ సెడ్ 1 point ఏంటంటే, సార్ నాకు ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యాను, ఇప్పుడు నాకు సర్వీస్ చేయాలనుకుంటుంది, సోషల్ రెస్పెక్ట్ కావాలి, సోషల్ డెసిగ్నేషన్ కావాలి, పవర్స్ కావాలి. అంటే నీకు ప్రైవేట్ సెక్టర్లో నాకు పవర్స్ ఏముండవు, ప్రభుత్వ రంగంలో మాత్రమే నీకు అథారిటీ ఉంటుంది, డెసిగ్నేషన్ ఉంటుంది, పవర్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటుంది. అది ఇంకొక స్టూడెంట్, సార్ నేను ఆల్రెడీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను, స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను, ఐ విష్ టు రిటైర్డ్ యాజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్, ద బెస్ట్ చాయిస్ ఈస్ గ్రూప్ 2. లేదు సార్ నాకు డైలీ 6 hours టైం ఉంటుంది, హోమ్ మేకర్, హౌస్ వైఫ్, నాకు 2 పిల్లలు ఉన్నారు, మ్యారేజ్ అయింది, నేను ఇప్పుడు చదువుకోవచ్చా, నాకున్న టైంని ఉపయోగించుకోవచ్చా, గ్రూప్ 2 కొట్టాలంటే ఏం చేయాలి? అందరికీ ఒకే సలహా, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి, ఎగ్జామ్ టెక్నిక్ తెలుసుకోవాలి. ఇక్కడ జనరల్గా మీరు చదువుకొని మీరు ఎప్పుడైతే డిగ్రీ వరకు, పీజీ వరకు ఏదైతే చదువుతున్నారో అదే పద్ధతి ఇక్కడ కొనసాగించకూడదు. ఎందుకు కొనసాగించకూడదు అంటే ఇక్కడ టైం అనేది తక్కువ ఉంటుంది, సిలబస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఒక టెక్నిక్ ఉండాలి, ఒక అప్రోచ్ ఉండాలి, ఒక మెంటర్ ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి. అదే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. దాని గురించి నేను చెప్పబోతున్నాను. దాని ముందు గ్రూప్ 2 ఎందుకు రాయాలంటే ఇక్కడ చూడండి, మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 2 రకాలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో యూ గో టు జస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఆఫీస్. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నీకు డైలీ ఎంత మనకి రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అవుతుంటాయి నీకు తెలుస్తుంది. ఆ సబ్ రిజిస్టర్ ఎవరంటే గ్రూప్ 2 ఆఫీసర్. ఆ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 గ్రూప్ 2 ఆఫీసర్. నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్ఓ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇవంతా మనకి గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ కేడర్. ఇవి కాకుండా మీరు సచివాలయంకి వెళ్తే
గవర్నమెంట్ సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ ప్రతి డిపార్ట్మెంట్కి సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్లో ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్స్, సీనియర్ ఆడిట్ ఆఫీసర్, వీళ్ళంతా కూడా మనకి గ్రూప్ 2 ఆఫీసర్లే. ఈ గ్రూప్ 2 ఆఫీసర్స్లో గ్రూప్ 2 నువ్వు కానీ జాయిన్ అయితే మళ్ళీ గ్రూప్ 1గా ప్రమోషన్ అవ్వచ్చు. గ్రూప్ 1గా ప్రమోషన్ అవుతావు. దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల్లో నీకు గ్రూప్ 1 క్యాడర్ కూడా వస్తుంది. ఇది కాకుండా గుడ్ శాలరీ, వెరీ గుడ్ శాలరీ, జాబ్ సెక్యూరిటీ, సోషల్ రెస్పెక్ట్, ఇది కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ అండి. ప్రైవేట్లో నీకు 2 లక్షలు వచ్చినా 3 లక్షలు వచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జనరల్గా చెప్తుంటారు, సార్ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. వాట్ ఈస్ మీన్ విత్ జాబ్ సాటిస్ఫాక్షన్? ఇట్ ఈస్ నాట్ బ్యాంక్ అకౌంట్ సాటిస్ఫాక్షన్, ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈరోజు నేను ఈ పని చేశాను, ఇది నా వల్ల అయ్యింది అనేది నీకు అర్థం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ ఫీల్ ద జాబ్ సాటిస్ఫాక్షన్. ఒక 10 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, విలేజెస్ వచ్చారు, సరే మా ఊర్లో ఈ సమస్య ఉంది, మా కాలనీకి ఈ ఇష్యూ ఉంది, అది మీరు పరిష్కరించినప్పుడు ద వర్త్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూప్ 2 ఆఫీసర్స్. ఎనీవన్ కెన్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2. నౌ లెట్ us see the exam pattern. ఏ ఎగ్జామ్కైనా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలి. గ్రూప్ 2లో మనకి తెలంగాణలో సింగిల్ స్టేజ్ ఉంటే ఏపీలో 2 స్టేజెస్ ఉంటాయి. ఈ 2 స్టేజెస్ ఏమిటి, ఎన్ని మార్క్స్ మనం తెచ్చుకోవాలి అనేది ఒకసారి గమనించినట్లయితే, ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే, ప్యాటర్న్ గ్రూప్ 2లో మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, దీన్నే మనము స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. నెక్స్ట్ వచ్చి మెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. వాట్ ఈస్ మీన్ బై ప్రిలిమ్స్ ఈజ్ ఆబ్జెక్టివ్ టైప్. ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్, ఇది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. దీంట్లో వచ్చే మార్క్స్ మనకి మెయిన్స్లో కలపరు. మెయిన్స్కి వచ్చిన తర్వాత ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చనే. సిపిటి అనేది కూడా ఇది కూడా క్వాలిఫైయింగ్ పేపర్. సో ఇక్కడ డిసైడింగ్ పేపర్ ఏంటంటే మెయిన్స్. కానీ మెయిన్స్ రాయాలంటే ప్రిలిమ్స్ నువ్వు క్వాలిఫై అవ్వాలా. మెయిన్స్లో నీకు మంచి మార్క్స్ వచ్చినా కానీ జాబ్ రావాలంటే సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నువ్వు క్వాలిఫై అవ్వాలి. సో వాట్ ఈస్ మీన్ బై ప్రిలిమ్స్లో ఏం సిలబస్ ఉంటుంది? ప్రిలిమ్స్లో మనకి ఏం సిలబస్ ఉంటుంది అంటే, ప్రిలిమ్స్లో ఉన్న ప్యాటర్న్ ఏంటంటే సింగిల్ పేపర్. ట్రై టు అండర్స్టాండ్ ఆన్లైన్ స్టూడెంట్, జస్ట్ రైట్ డౌన్. ఏదైనా మీరు సెషన్ అటెండ్ అవుతున్నారు, 40 minutes 30 minutes అటెండ్ అవుతున్నారంటే ఆ సెషన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఎలా నేర్చుకున్నాం, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఇవంతా నీకు రాయాలంటే కనీసం పేపర్ మీద పెట్టాలి. జస్ట్ ఏదో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్ ముందు పెట్టుకొని చూడడం కాదండి. అటెంటివ్గా ఉండాలి, ఫోకస్గా ఉండాలి. సో మీరు అప్పుడే నీకు మోటివేషన్ వస్తుంది, ముందుకెళ్తావు. సో దిస్ ఈస్ ఎ సింగిల్ పేపర్. 5 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. ఈ 5 సబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. అదే మెయిన్స్కి వచ్చిన తర్వాత 2 పేపర్స్ ఆర్ దేర్. 4 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో ఏముంది? ప్రిలిమ్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మెయిన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇక్కడ పేటర్న్ ఒకసారి గమనిద్దాము, చూద్దాము. ప్రిలిమ్స్లో చూడండి, ప్రిలిమ్స్లో మనకి మొత్తం ప్రిలిమ్స్లో ఏముంది? సో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 సబ్జెక్ట్స్ అనేది ఉన్నాయి. ఈ 5 సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్, 30 into 50 150 questions, 150 మార్క్స్. టైం డ్యూరేషన్ ఈస్ 2.5 hours. 2 hours 30 minutes అనేది మనకి ఎగ్జామ్ జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు అటెంప్ట్ చేసి ఇన్కరెక్ట్ అయితే -1/3 మార్క్స్ ఉంటుంది. ఏదైనా క్వశ్చన్ తెలీదు, స్కిప్ చేసావు, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్. నెక్స్ట్ మెయిన్స్లో మనకి మొత్తం 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 టోటల్గా 150, పేపర్ 2 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, టోటల్గా 300 మార్క్స్. నౌ లుక్ అట్ ది సిలబస్ ఇన్ మెయిన్స్. పేపర్ 1లో మనకి ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్. పేపర్ 2లో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎకానమీ. సో మెయిన్ సబ్జెక్ట్స్ నౌ యూ ట్రై టు రిమెంబర్. పేపర్ 1లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏపీ హిస్టరీ, కాన్స్టిట్యూషన్. Paper 2 Indian economy, science and technology. When it comes to prelims exam, there are 5 subjects: history, geography, society, current affairs, mental ability. 5 into 30, 150 questions, 150 marks, 2.5 hours. ఇక్కడ కూడా ఈచ్ పేపర్ 2.5 hours. నీకు ఇక్కడ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి, సార్ ప్రిలిమ్స్ ఎంతమంది రాస్తారంటే, అప్లై చేసేది దాదాపు మనకి 5 లక్షల మంది అప్లై చేస్తారు. లాస్ట్ టైము 4,80,000 మంది అప్లై చేస్తారు. ప్రిలిమ్స్ రాసే వాళ్ళ నుంచి, ప్రిలిమ్స్ రాసింది దాదాపు 4 లక్షల మంది రాశారు. వాళ్ళ నుంచి మెయిన్స్కి వచ్చేటప్పుడు, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది సార్? ఫిక్స్డ్ కట్ ఆఫా లేకపోతే
సో ఫిక్స్డ్ కట్ ఆఫా, వేరియబుల్ కట్ ఆఫా. ప్రిలిమ్స్ అప్లికేషన్స్ మనకి వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇచ్చిన మనకి టెంటేటివ్ లిస్టు 750 ఉన్నాయి, ఇంకొక 100 పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో రఫ్లీ ఐఎమ్ టేకింగ్ 800 వేకెన్సీస్. 800 వేకెన్సీస్కి జాబ్స్కి, గ్రూప్ 2 జాబ్స్కి మనకి అప్లికేషన్స్ అంటే ఎంతమంది అప్లై చేయవచ్చు అంటే, సో రఫ్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ 5 lakh అప్లికేషన్స్. దీంట్లో ప్రిలిమ్స్ రాసేవాళ్ళు, ప్రిలిమ్స్ రోజు అటెండ్ అయ్యే వాళ్ళు, ప్రిలిమ్స్ రాసేవాళ్ళు 4 lakhs మంది రాస్తారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ క్వాలిఫైయింగ్ ద స్టూడెంట్స్ ఇంటూ మెయిన్స్ ఎగ్జామ్ ఈస్, ప్రిలిమ్స్లో ఎంతమందిని అప్లై చేయని ఇక్కడ మనము రేషియో తీసుకుంటాం. ఏ రేషియో అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి 1:50 1:100 అనేది మనకి రేషియో తీసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం గత నోటిఫికేషన్ 1:100 తీసుకున్నారు. ఈసారి 1:50 తీసుకుంటారా, 1:100 తీసుకుంటారా? నోటిఫికేషన్లో మెన్షన్ చేయరు. జస్ట్ మనకి ఏపీపీఎస్సీ డిసైడ్ చేస్తుంది. ఏపీపీఎస్సీ డిస్క్రిషన్. మోస్ట్లీ ఇట్ విల్ బి 1:50 to 1:100. ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది ఏపీపీఎస్సీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1:100 తీసుకున్నాను అంటే వేకెన్సీస్ 800 వేకెన్సీస్ ఉన్నాయి. 800 into 100. So how many people will be qualified? Almost 80,000 students will be writing for the mains exam. So ikkada relative performance, relative cutoff అంతేకాని మనకి ఎస్ఐ ఎగ్జామ్ లాగా, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లాగా ఫిక్స్డ్ పర్సంటేజ్ కాదు. ఆ రోజు వచ్చిన పేపర్ స్టాండర్డ్, ప్రిలిమ్స్ పేపర్ వచ్చిన స్టాండర్డ్ ప్రకారము కట్ ఆఫ్ పెరగచ్చు, కట్ ఆఫ్ తగ్గొచ్చు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరిగినాయి అనుకో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. లేదు డిఫికల్టీ లెవెల్ పెరిగింది అనుకోండి కట్ ఆఫ్ తగ్గుతుంది. పేపర్ ఈజీగా ఉందనుకోండి కట్ ఆఫ్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరిగినాయి అనుకోండి కట్ ఆఫ్ కొద్దిగా మనకి తగ్గుతుంది. ఇది మనకి కట్ ఆఫ్. ఇక్కడ జనరల్గా లాస్ట్ టైం తీసుకుంటే లాస్ట్ నోటిఫికేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సార్ కట్ ఆఫ్ ఎంత అంటే లాస్ట్ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మనకి అఫీషియల్గా లేదు, కానీ అవుట్ ఆఫ్ 150 మీకు 30 out of 150 వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు. రీజన్ ఏంటంటే పేపర్ ఫెల్ట్ దట్ మెజారిటీ స్టూడెంట్స్ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ డిఫికల్టీ ఉంది. అదేవిధంగా కట్ ఆఫ్ వచ్చి 1:100 తీసుకోవడం వల్ల మెనీ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినంత మాత్రాన నీకు జాబ్ రాదు, కానీ ప్రిలిమ్స్ పాస్ అయితే నువ్వు మెయిన్స్కి అర్హుడివి. మెయిన్స్లో మళ్ళీ చూడండి, మెయిన్స్లో నీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 మెయిన్ సబ్జెక్ట్స్లో కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 150, పేపర్ 2 150, టోటల్గా 300 మార్క్స్. సో ఈ 300 మార్క్స్కి లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత వచ్చింది అని చూస్తే లాస్ట్ టైం మెయిన్స్లో టాపర్ మిస్టర్ వేణు మన్నాం. సో ఏపీ గ్రూప్ 2 టాపర్ అతనికి 300కి ఎంత వచ్చిందంటే 244.67 out of 300. సో నవ్ హీ ఈస్ అండర్ ట్రైనీ. ఈరోజు మార్నింగ్ కూడా అతనితో మాట్లాడాను. సో నవ్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అండ్ ఈస్ అండర్ ట్రైనీ అండ్ హీఈస్ ఎ సబ్ రిజిస్టర్. సో హీ ఆప్టెడ్ ఫర్ సబ్ రిజిస్టర్. సో నాకు అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఎంత పర్సెంటేజు 70% అండ్ అబోవ్ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్. ఈ మెయిన్స్గా నువ్వు తెచ్చుకోగలిగితే నువ్వు అనుకున్న డ్రీమ్ సర్వీస్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ట్రై టు అండర్స్టాండ్ నేనేం చెప్తున్నాను ఇప్పటి వరకు. సో ఏపీపీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్లో ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ ఏదైనా మీరు ఏజ్ ఎంత చెప్పాను 80 to 42 years ఓపెన్ కేటగిరీ. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అనుకోండి అడిషనల్గా 5 years అంటే 47 years వరకు. నీకు డిగ్రీ అనేది నువ్వు కంప్లీట్ చేస్తున్నావు. నోటిఫికేషన్ వచ్చే లోపల డిగ్రీ రిజల్ట్స్ అనేది వచ్చి ఉండాలి. ఒరిజినల్ డిగ్రీ తీసుకున్న వాళ్ళు తీసుకోవాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పేటర్న్ ఏంటంటే 3 stages ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, సిపిటి. సో సిపిటి సార్ నేను ఇంజనీరింగ్ చేశాను, లేదు కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నాను, అక్కడ సర్టిఫికేట్ ఉంది, మళ్ళీ సిపిటి రాయాలంటే సిపిటి అనేది ఈజ్ ఫర్ ఆల్. ఏపీపీసీ పెట్టే అన్ని ఎగ్జామ్స్కి సిపిటి ఎగ్జామ్ ఇప్పుడు పెడుతున్నారు ఎక్సెప్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్. సో సిపిటి ఏం లేదు ఉన్నదండి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇది మనకి మెయిన్స్ అయిపోయింది.
మెయిన్స్ అయిపోయిన తర్వాత ఒక 40 days 35 days మనం కానీ గట్టిగా కూర్చున్నామంటే అయిపోతుంది. దాని గురించి ఇప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నౌ యూ నీడ్ టు వరీ అబౌట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. అదే గ్రూప్ 1లో అయితే ప్రిలిమ్స్ వచ్చి ఆబ్జెక్టివ్, మెయిన్స్ వచ్చి డిస్క్రిప్టివ్. నౌ ట్రై టు అండర్స్టాండ్. ఏపీ గ్రూప్ 2లో మొత్తం స్టేజ్ ఆబ్జెక్టివ్ టైప్, ఇంక్లూడింగ్ సిపిటి కూడా ఆబ్జెక్టివ్ టైపే. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 20 ఉంటుంది. రిమైనింగ్ 80 మార్క్స్ కంప్యూటర్ మీద కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారు, వాటిని సబ్మిట్ చేయాలి. నా ప్రిలిమ్స్లో మనకి సింగిల్ పేపర్ ఉంటుంది, 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సింగిల్ పేపర్ 5 సబ్జెక్ట్స్ 150 మార్క్స్ 2.5 hours. అండ్ మెయిన్స్లో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 పేపర్స్ ఉంటాయి, టోటల్గా 300 మార్క్స్. నా లుక్ అట్ దిస్ వన్. సో మనకి ఎలా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి, మెయిన్స్ నుంచి సిపిటికి క్వాలిఫై అవుతారంటే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి. సే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్రెడీ నోటిఫైడ్ వేకెన్సీస్ ఆర్ 750 అండ్ దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ దట్ మేబీ 100 వేకెన్సీస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. నేను యావరేజ్గా 800 తీసుకున్నాను. జనరల్గా అప్లికేషన్స్ వచ్చి 5 lakh అప్లికేషన్స్ రావచ్చు. ప్రిలిమ్స్ రాసే వాళ్ళు 4 lakhs రాస్తారు. 4 lakhs నుంచి మెయిన్స్కి ఎలా క్వాలిఫై అవుతారంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రేషియో. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ 800 అజోమ్. 800 నుంచి నేను 1:50 కానీ 1:100 కానీ ఫిల్టర్ చేయవచ్చు. సార్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏంటంటే టు ఎలిమినేట్ నాన్ సీరియస్ క్యాండిడేట్స్. నువ్వు ఎగ్జామ్ ఈ రోజు నుంచి అయినా సీరియస్గా చదువుతూ పోయావు, 6 hours 4 hours 8 hours చదువుతూ పోయినావు అంటే ప్రిలిమ్స్ అనేది అవుతుంది. జాగ్రత్తగా వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకుని వచ్చినావు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతావు. ప్రిలిమ్స్లో నీకు 150కి 150 రావాల్సిన అవసరం లేదు, 100 అవసరం లేదు, 120 అవసరం లేదు, 140 అవసరం లేదు. సో ఎందుకంటే ఇక్కడ ప్రిలిమ్స్లో నీకు 1:50 కానీ 1:100 కానీ ఉంటుంది. సో ఎందుకు ఇక్కడ 1:50 1:100 అనేది ఏబిపిఎస్సి డిసైడ్స్. ఇట్ ఈస్ నాట్ యూ అండ్ మీ డిసైడ్స్. ఇంకా కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే దెర్ ఆర్ 3 factors దట్ ఇన్ఫ్లుయెన్సెస్. ఎగ్జామ్ పేపర్ డిఫికల్టీగా ఉందనుకోండి, కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతుంది. సో అర్థమవుతుందా? సో దీని బేసిస్ మీద మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది, రిలేటివ్, ఇట్ ఇస్ నాట్ ఫిక్స్డ్. అదే మనకి కొన్ని ఎగ్జామ్స్లో సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ అనేది నీకు 200 మార్క్స్ పెడుతున్నాడు అనుకోండి ప్రిలిమ్స్, దాంట్లో సో 30% 40% ముందే చెప్పేస్తాడు. అంటే దాని అర్థం 40% అనుకోండి, 40% ఇంటూ 200 ఎంత అవుతుంది? 80 మార్క్స్ అవుతుంది. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఏంటంటే మనకి సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్. నౌ లాస్ట్ నోటిఫికేషన్ గురించి నేను తీసుకుంటున్నాను. ఇది అఫీషియల్గా కాదు, ఇన్ఫార్మల్గా మనం చూసినట్లయితే 150కి 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాశారు. ఎందుకంటే దట్ ఇయర్ అంటే 2024 ఇయర్స్లో ప్రిలిమ్స్ దాని ముందు జరిగింది. అప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఏపీపీఎస్సీ 1:100 తీసుకునింది. ఈసారి కూడా 1:100 1:50 అనేది వీ కెనాట్ డిసైడ్. నౌ ప్రిపేర్ ఫర్ 1:50. మై సజెషన్ ఈస్ దట్ ప్రిపేర్ ఫర్ 1:50. సో 1:50 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 80,000 కాస్త ఏమవుతారు? 40,000 అవుతారు. సో 40,000 అన్నప్పుడు కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళినా కానీ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే యూ విల్ డెఫినెట్లీ క్వాలిఫై. నౌ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ అనేది మెరిట్ పేపర్, డిసైడింగ్ పేపర్. సో నీకు సర్వీస్ ఏది రావాలంటే మెయిన్స్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. మెయిన్స్లో 2 పేపర్స్ ఉన్నాయి, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపితే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. పేపర్ 1లో 2 సబ్జెక్ట్స్, పేపర్ 2లో 2 సబ్జెక్ట్స్, టోటల్గా 150 + 150 300 మార్క్స్. సో లాస్ట్ టైం గ్రూప్ 2 టాపర్ వేణుకి ఎన్ని వచ్చాయంటే గ్రూప్ 2 టాపర్ 244.67 ఈజ్ అండర్ ట్రైనింగ్. నా మెయిన్స్ నాకు సర్వీస్ రావాలి, నా జోన్లో నాకు బెస్ట్ సర్వీస్ రావాలి, మల్టీ జోన్లో నాకు మంచి సర్వీస్ రావాలనుకుంటే ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు స్కోర్ 70%, డెఫినెట్లీ విల్ గెట్ ద సర్వీస్ ఆఫ్ యువర్ చాయిస్. నౌ ఫర్దర్ మూవింగ్ ఆన్, ఇంకా ముందుకెళ్లే ముందు మనం ఒకసారి ట్రై టు అబ్జర్వ్. నేను ఇంతకుముందు చెప్పాను చూసారా ప్రీవియస్ నోటిఫికేషన్ గురించి. లాస్ట్ టైం నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? నోటిఫికేషన్ వచ్చి సో December 2023. ఎందుకు నేను ఈ స్లైడ్ చెప్తున్నానంటే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది తెలియని అభ్యర్థులు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చూసేసి సార్ నోటిఫికేషన్కి ప్రిలిమ్స్కి 30 days ఉంటుందంట, 40 days ఉంటుందంట, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎక్కువ టైం ఇవ్వరు అని ఇవంతా చెప్తున్నారంటే అవంతా అపోహలే, మిత్తులు మాత్రమే. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఏపీపీఎస్సీ. లుక్ అట్ ది ఏపీపీఎస్సీ ప్రీవియస్ హిస్టరీ. లాస్ట్ టైం వెన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వాస్ గివెన్, లాస్ట్ టైం ఇట్ వాస్ గివెన్ 900 వేకెన్సీస్, 905 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఎంతమంది అప్లై చేశారు? 4,83,000 స్టూడెంట్స్. ఎంతమంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు? 4,63,000. ఎంతమంది ఎగ్జామ్కి ప్రిలిమ్స్కి రాశారు? 4,04,000. సో ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది? 25th February 2024. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది? December 7.
డిసెంబర్ 7th నుంచి ఫిబ్రవరి అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆల్మోస్ట్ 80 days టైం వాజ్ గివెన్ లాస్ట్ టైం. 80 days టైం వాజ్ గివెన్ లాస్ట్ టైం. నా ఈ రోజు నోటిఫికేషన్ వచ్చినా, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా వన్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ నోటిఫికేషన్ డేట్ నుంచి, నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఫిలిమ్స్కి మనకి మినిమం 80 days టైం ఉంటుందనేసి ఈ నోటిఫికేషన్ నుంచి యూ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఫిలిమ్స్ అయిపోయి మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు 92,250 అంటే ఇక్కడ 1:100 తీసుకుంది ఏపీఎస్సి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? మెయిన్స్ అనేది లాస్ట్ టైం 23rd February. ఆల్మోస్ట్ దెర్ వాజ్ ఎ గ్యాప్ ఆఫ్ 1 year. ఫిలిమ్స్ ఎప్పుడు జరిగింది? 25th February 2024. మెయిన్స్ ఏమో 23rd February నెక్స్ట్ ఇయర్. సార్ అంత టైం ఉంటుందంటే అంత టైం ఉండదండి. మెయిన్స్కి జనరల్గా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి ఎంత టైం ఉంటుందంటే 90 days అనేది టైం ఉంటుంది. నెక్స్ట్ ఫిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ రాసావు. మెయిన్స్ నుంచి నీకు సిపిటి కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ మనకి 1:2 రేషియోలో పిలుస్తారు. 1:2 రేషియోలో. సో సిపిటికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పిలుస్తారు. సిపిటి అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఇట్ ఇస్ ఎ ఫిక్స్డ్ క్వాలిఫై మార్క్స్. అంటే దాని అర్థం ఏంటంటే 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. ఈ 100లో 40% వచ్చి ఓపెన్ కేటగిరీ, 35% ఫర్ బీసీ అండ్ 30% ఫర్ ఎస్సీ ఎస్టీ. అది ఫిక్స్డ్ అని. సో ఆల్రెడీ రిజల్ట్స్ ఇచ్చేస్తారు. కోర్టు కేసెస్ ఏం లేవు. కోర్టు కేసెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నౌ దే ఆర్ అండర్ ట్రైనింగ్. సో ఫ్రమ్ దిస్ నోటిఫికేషన్ వాట్ యూ కెన్ అండర్స్టాండ్, ఈ రోజు నోటిఫికేషన్ వచ్చిన. సో ఇప్పుడు మీకు చూడండి వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈస్ దట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది September 15th. అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ October 15th కానీ దాని తర్వాత కానీ మనకి notification రావచ్చు. So you have adequate time, you have required time, but what is required is seriousness, commitment, decision. You have to decide, you have to believe. Self-confidence is the first step towards preparation. Now from this I'm moving on to the next, how to start your preparation, where to start, how we are going to maneuver, how we are going to start your preparation. So exam ki ఏంటంటే నేను ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. సో సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మనకి గ్రూప్ 2లో తీసుకుంటే మెయిన్స్ డిసైడ్ చేస్తుంది అని చెప్తున్నా. మెయిన్స్లో మనకి ఎన్ని మార్క్స్? 300 మార్క్స్ ఉన్నాయి. దీంట్లో నువ్వు మినిమం 70% నుంచి 80% తెచ్చుకోవాలి. ఐఎమ్ టార్గెటింగ్ 80%. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ 100%. సో దీని నుంచి ఫిలిమ్స్ నుంచి మెయిన్స్, ఫిలిమ్స్ ఫస్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చూద్దాము. ఫిలిమ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫిలిమ్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 5 subjects ఆర్ దేర్. వాట్ ఆర్ దీస్ 5 subjects? ఈ 5 subjects వచ్చి హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ జాగ్రఫీ, నెక్స్ట్ society, mental ability and current affairs. So each subject is having 30 questions, 30 marks each subject 30 questions, 30 marks. Now what I am trying to say is that Nico, this is not MCET exam. First thing is that 150 attempt చేయాలనేది టార్గెట్ కాదు. If you are in that target, if you are in that mindset, try to change that mindset first. This is not MCET exam. This is a competitive job exam where you need to understand the intention of prelims exam. We need to understand intention of the prelims exam. Prelims ఏం చెప్తున్నాను? Prelims అనేది క్వాలిఫై అవ్వాలి మాస్టర్ అని చెప్తున్నాను. మాస్టర్ నువ్వేం చేయాలి? Prelims అనేది క్వాలిఫై అవ్వాలి. Prelims నువ్వు క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలా? Prelimsలో 150 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. 150 అటెంప్ట్ చేయకూడదండి ఇక్కడ. Still I'm not preparing to attempt all 150 questions. చూడండి లాస్ట్ టైము 30 out of 150 అయినా కానీ క్వాలిఫై అయ్యారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ వన్ ఇంపార్టెంట్ టెక్నిక్, దట్ ఈస్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. అది ఎందుకు సార్ అంటే ఈ రెగ్యులర్ అప్రోచ్ నుంచి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్కి నువ్వు తెలుసుకోవాలి. వాట్ ఈస్ మీన్ బై రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? ఈరోజు సివిక్ సెంటర్కి వితిన్ 6 yearsలో ఇంత రిజల్ట్ రావడానికి కారణం రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని దాన్ని నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఈరోజు ఎంత డేటు? ఈరోజు వచ్చి 22nd August. ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేసారు అనుకో.
నోటిఫికేషన్ ఇచ్చేశారు. నోటిఫికేషన్ ఇచ్చి 800 వేకెన్సీస్ ఇచ్చారు. జస్ట్ 90 days టైం ఇచ్చారు. అంటే 90 days టైం ఏంటి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. 22nd నవంబర్ 2026 నీకు ఫిలిమ్స్ ఎగ్జామ్ అనుకో. నువ్వేమనుకుంటావు? ఫిలిమ్స్ 5 subjects ఉన్నాయి సార్, వాటిని అంతా చదవాలి, చదివింది రివిజన్ చేయాలి, రివిజన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసినా కానీ రిజల్ట్ ఏమవుతుంది అనేది ఒక యూ ఆల్వేస్ వరీ అబౌట్ రిజల్ట్. Just before, assume that just before 1 month before the exam, 1 month before the exam, 3 weeks before, 2 months, 2 weeks before, 1 week before, 1 day before, always you are in the mindset that నేను ఇంకా రివిజన్ చేయాలి. సిలబస్ కంప్లీట్ అయింది, కోచింగ్ కంప్లీట్ అయింది, ఒకసారి రివిజన్ చేశాను, మార్క్స్ రావట్లేదు, రెండోసారి రివిజన్ చేశాను, టైం సరిపోవట్లేదు, మూడోసారి రివిజన్ కంటే ఎగ్జామ్ అయిపోయింది. సో నా ఇక్కడ నీకేం చెప్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్ ఎగ్జామ్. ఇక్కడ మీకు సిలబస్ మొత్తం ఏం చేస్తుంటామంటే సెమిస్టర్ పద్ధతిలో చెప్తారు. ఈ సెమిస్టర్ పద్ధతిలో సిలబస్ అని చెప్తారు. సిలబస్ ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తారు, దానికి ఒక స్టాండర్డ్ బుక్స్ అని రాస్తారు. ఏదో ఫ్యాకల్టీ వచ్చి చెప్తాడు, నువ్వు క్లాస్ అటెండ్ అవుతావు, క్లాస్లో నోట్ చేసుకుంటావు, ఎగ్జామ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతావు. ఇక్కడ ఏంటంటే టైం అనేది చాలా ఉంటుంది. టైం ఈజ్ నాట్ ఎ ఇష్యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, సిలబస్ అనేది టెంటేటివ్ మాత్రమే. సిలబస్ ఈజ్ టెంటేటివ్. డోంట్ గ్లోరిఫై సిలబస్ ఈజ్ టెంటేటివ్. కానీ ఇక్కడ నీకేంటంటే టైమ్ ఈజ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. టైం లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఈరోజు నువ్వు మొత్తం 5 subjects చదివేస్తున్నా, ఇప్పటికి 2 సార్లు చదివేస్తున్నా, ఎగ్జామ్ ముందు నువ్వు రివిజన్ చేయకపోతే యూ ఫీల్ అగైన్ మర్చిపోయాను, గుర్తు రావట్లేదు అని అనుకుంటావు. నేను చెప్పబోయే టెక్నిక్ కానీ ఈ రోజు నుంచి నువ్వు అర్థం చేసుకొని అమలు చేసినావంటే నిన్నెవరు ఆపలేరండి. సో దిస్ ఈజ్ ద టెక్నిక్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్లో నువ్వు సిలబస్ని పక్కన పెట్టేయాలి. సిలబస్ అనేది జస్ట్ నీకు పేపర్లో మెన్షన్ చేసిన స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్లో పెట్టాలి కాబట్టి పెట్టారు. సార్ వాట్ ఈస్ రిక్వైర్డ్? PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వాట్ ఈస్ మీన్ బై PYQs? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నాను, హౌ టు యూటిలైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది నువ్వు జనరల్గా చూసుండవు. ఇప్పుడు వరకు ఇంజనీరింగ్, డిగ్రీనో, పీజీనో వరకు ఏదో ఒకరు ఇద్దరు చదువుంటారు. ఎందుకంటే నువ్వు సిలబస్ చూసుకుని వెళ్ళినా, క్లాస్ నోట్స్ చూసుకుని వెళ్ళినా, లేసర్ క్లాసెస్ కూడా నేను అటెండ్ అవ్వలేదు. మా ఫ్రెండ్ రోజు క్లాసెస్ అటెండ్ అవుతాడు, అతనికి ఇంకేం పని లేదు. అతనిది ఒక 1 week ముందు జిరాక్స్ తీసుకొని, ఫోటో కాపీ తీసుకొని వాటిని చదువుకొని వెళ్ళినా కానీ యూ విల్ గెట్ 70%, 80%. కానీ ఇలా కాదండి. ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వాట్ ఈస్ లైక్ దిస్ హియర్? ఇక్కడ ఏంటంటే ఫోకస్ తెలియాలా, ఫోకస్ తెలుసుకోవాలి. ఈ ఫోకస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి వస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ విధంగా అడిగాడు, ఏ విధంగా ప్యాటర్న్ వచ్చింది, డిమాండ్ ఏంటి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇట్ మీన్స్ ఫిలిమ్స్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు అప్లై రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్లో ఫస్ట్ నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావా లేదని పక్కన పెడితే PYQsని ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత ఆ సబ్జెక్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఐ హ్యావ్ రిటన్ 3 circles. వాట్ ఈస్ మీన్ బై PYQs? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. What is the use of previous year questions? Why I need to solve previous year questions? PYQsని సాల్వ్ చేస్తే నీకు డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలుస్తుంది. ప్యాటర్న్ తెలుస్తుంది, ఫోకస్ తెలుస్తుంది, ఏది వదిలేయాలి. ఇక్కడ ఏంటండి, సిలబస్లో ఏది వదిలేయాలి అనేది తెలియాలి. మొత్తం చదివేస్తాను. సో ఇక్కడ ర్యాంకర్స్ రాని వాళ్ళు, ముందుసారి రాసిన వాళ్ళు, సీనియర్ ఆస్పిరెంట్స్, వీళ్ళంతా స్టాండర్డ్ బుక్స్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎంటైర్ పద్ధతిలో దెర్ ఇస్ నో book called standard in the competitive exams like Group 1, Group 2 civil services. దట్ యు ఆర్ సెయింగ్ ఎన్సీఆర్టీ చదువు, ఎస్సీఆర్టీ చదువు, తెలుగు అకాడమీ చదువు, ఈ బుక్ చదువు, ఆ బుక్ చదువు. నేనేం చెప్తానంటే PYQs చదువు, PYQs సాల్వ్ చెయ్యి. PYQsని సాల్వ్ చేయడం ఎలా అనేది క్లాస్లో చెప్తాను. PYQs చేస్తే నీకేంటంటే డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది, ప్యాటర్న్ తెలుస్తుంది, ఫోకస్ తెలుస్తుంది, సబ్జెక్ట్ యొక్క లిమిట్స్ అనేది తెలుస్తుంది. దాని తర్వాత
ఆ సబ్జెక్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, ప్రజెంట్ ఫోకస్ అనేది కరెంట్ అఫైర్స్ నుంచి తెలుస్తుంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల నీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఈ మూడే అండి ఎగ్జామ్కి కావాల్సింది. ఇదే రివర్స్ ఇంజిన్ టెక్నిక్. ఈ 3 సర్కిల్స్ నువ్వు తెలుసుకోవడం కోసము నీ జీవితంలో యుక్త వయసులో, యంగ్ ఏజ్లో దాదాపు యూ విల్ బి లూజింగ్ 3 years ఆఫ్ టైం. అదే నేను ఈరోజు రివర్స్ ఇంజిన్ టెక్నిక్ కానీ ఈ సర్కిల్ కానీ నువ్వు తెలుసుకుంటే యూ కెన్ సేవ్ 3 years ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం, ప్రైమ్ టైం, యూత్ఫుల్ స్టేజ్. అండ్ విత్ ఇన్ గ్రూప్ 2లో మళ్ళీ 2వ, 3వ రాయాల్సిన ఎగ్జామ్ కాదని. If you could able to understand reverse engineering technique and implement this technique, you will get in the upcoming notification itself. Now look at this one, PYQs, current affair questions, test series question. Sir, నేను prelims ప్రిపేర్ అవుతున్నా. ప్రిలిమ్స్లో నేనేం చెప్తున్నాను? ప్రిలిమ్స్లో సబ్జెక్ట్స్ ఏంటి? హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, సెకండ్ సబ్జెక్ట్ వచ్చి జాగ్రఫీ ఉంది. సో సెకండ్ సబ్జెక్ట్ జాగ్రఫీ ఉంది. సొసైటీ, ఇండియన్ సొసైటీ ఉంది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, 4వ సబ్జెక్ట్ వచ్చి మెంటల్ ఎబిలిటీ. ద ఫిఫ్త్ వన్ ఈస్ కరెంట్ అఫైర్స్. Now look at this one. I'm going to apply the reverse engineering technique. Now, ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి నేనేం చేస్తున్నానంటే సేమ్ కాన్సెప్ట్, పీవైక్యూస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? హిస్టరీ నుంచి ఒక 200 క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను. కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్ రిలేటెడ్ టు హిస్టరీ. దెన్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్. ఇట్ మీన్స్ ఈచ్ సబ్జెక్ట్ I have practicing almost roughly 400 to 500 క్వశ్చన్స్. ఇవి క్వశ్చన్స్ కాదండి, కాన్సెప్ట్స్ కాదండి, రేపు అడగబోయే క్వశ్చన్స్, ఫ్యూచర్ క్వశ్చన్స్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ఎన్రిచ్డ్, మోడిఫైడ్ అండ్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ద ఫ్యూచర్. దట్స్ ఇట్. అర్థమవుతుందా? సో నా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఫైనల్ పేపర్లో? నాకు ప్రిలిమ్స్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్. నీకు 80 అబోవ్ వచ్చినాయంటే ఇంకా ఎలాంటి స్టాండర్డ్ అయినా నువ్వే హీరో. ఇక్కడ నేనేం చెప్తున్నాను? 5 సబ్జెక్ట్స్, 5 into 500 క్వశ్చన్స్. 5 into 500 క్వశ్చన్స్, రఫ్గా 2500 క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్స్ అండి. ఈ కాన్సెప్ట్స్లో వీటిని ఎలా చదవాలి అంటే ఈ రివర్స్ ఇంజిన్ టెక్నిక్లో ఈ 500 క్వశ్చన్స్ నువ్వు ఎలా చదవాలంటే వీటిని, సో క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ అనేది ఉంది. ఏం క్వశ్చన్ ఉంది? హూ ఈజ్ ద కాంటెంపరీ ఆఫ్ అక్బర్? అక్బర్ పాలనకి సో సమకాలికుడు ఎవరు అనేసి అడిగాడు. దానికి క్వశ్చన్ అనేది ఆప్షన్ అనేది ఏనో, బీనో, సీనో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ డి అనుకోండి. రిమైనింగ్ 3 ఆప్షన్స్, మిగిలిన 3 పేర్లు కూడా అది ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది క్వశ్చన్ యూ హ్యావ్ టు రివైజ్. యూ షుడ్ అవేర్ ఆఫ్ ఇట్. అప్పుడే నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఈ 2500 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే చాలు. అంటే నీకు అర్థం ఏంటి? ఈ పీవైక్యూస్ని నువ్వు ప్రాక్టీస్ చేయడం కోసం నీకు కాన్ఫిడెన్స్ కావాలి. ఏదైతే మన సర్కిల్స్ చెప్పాను చూసారా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ నేను ఇమీడియట్గా పీవైక్యూస్ సాల్వ్ చేయమని చెప్పాను అనుకోండి. హిస్టరీ మీద, జాగ్రఫీ మీద, మెంటల్ ఎబిలిటీ మీద, సొసైటీ మీద నువ్వేం చెప్తావు? సార్ నేను ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే గ్రూప్ 2 తెలుసు, ఇంతవరకు సిలబస్ లేదు, కోచింగ్ తీసుకోలేదు. మీ కోచింగ్ తీసుకుంటే, కోచింగ్ అయిపోతే అనేసి ఈ టెక్నిక్ అంతా పక్కన పెట్టేస్తారండి. ఇది ప్యారలల్గా చేయవలసిన పని, ప్యారలల్గా ముందుకు వెళ్ళాల్సిన పని, అంతేగాని కోచింగ్ అయిపోయిన తర్వాత రివిజన్ అయ్యాల్సిన కాదు. అందుకోసమే సివిక్ సెంటర్లో ఈరోజు నేను ఒక టాపిక్ చెప్పాను, ఫండమెంటల్ రైట్స్ చెప్పాను, ప్రాథమిక హక్కులు చెప్పాను, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్పాను. వాటి మీద పీవైక్యూస్ ఏమున్నాయి అనేసి డైలీ టెస్ట్ వీఆర్ కండక్టింగ్ 25 క్వశ్చన్స్. అంటే డైలీ టెస్ట్లో 25 క్వశ్చన్స్ ఆ టాపిక్ మీద, ఆ కాన్సెప్ట్ మీద ఎలా ఇచ్చారనేది మనం క్వశ్చన్ రూపంలో పెడతాం, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అప్పుడు నీకేమవుతుంది? నేను ఫండమెంటల్ రైట్స్ చెప్పేశాను, నీకు అర్థమైందా లేదా, నీకు అప్లై చేయగలుగుతున్నావా, అర్థం చేసుకోగలుగుతున్నావా అనేది ముఖ్యమండి, అనేది ముఖ్యము. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవన్నీ చేయడం కోసమే నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావు. దట్స్ ఇట్. అర్థమవుతుందా? కోచింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. రైట్ డౌన్. కోచింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఇఫ్ ఐ కుడ్ ఏబుల్ టు సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. And coaching is useful if you could able to solve previous year questions with my coaching. That's it.
I repeat, coaching is not mandatory if student could able to solve previous year questions by himself, by herself. And coaching may be useful to solve the previous year questions. That's it. Now you have to decide. I'm not saying that join with the civic center. నువ్వు ఏ సెంటర్లో అయినా జాయిన్ అవ్వు. అతనికి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా? కాదు. అతను చెప్పిన దానివల్ల గతంలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనీసం 60% ఆఫ్ ద క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయగలుగుతున్నానంటే దట్ సెంటర్ ఈజ్ రిలవెంట్, దట్ మెటీరియల్ ఈజ్ రిలవెంట్, దట్ కోచింగ్ ఈజ్ రిలవెంట్. అదర్వైజ్ హీఈస్ జస్ట్ సింప్లీ వేస్టింగ్ యువర్ టైం. Okay, so now, with this I'm going to move on how to prepare mains. మెయిన్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్కి ఏం చెప్పాను? ప్రిలిమ్స్లో నీకేం చెప్తున్నాను? 5 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. ప్రతి సబ్జెక్ట్ నుంచి 500 కాన్సెప్ట్స్ తీసుకుంటాం. బీవైక్యూస్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ 5 into 1 500 2500 క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేసామంటే నీకు సింపుల్గా మినిమం 80 మార్క్స్ అనేది గ్యారంటీ అవుతుంది. డోంట్ ప్రిపేర్ టు అటెంప్ట్ ఆల్ 150 క్వశ్చన్స్. ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ టు అటెంప్ట్ ఆల్ 150 క్వశ్చన్స్, you are not a aspirant, because you are wasting your time for prelims exam, which is a filtering exam, not merit exam. prelims లో నువ్వు క్వాలిఫై అవ్వాలి అంతేగాని prelims లో నీకు 120 వచ్చాయి 130 వచ్చినా డజంట్ మ్యాటర్, జస్ట్ క్వాలిఫై అయ్యామా లేదా. నెక్స్ట్ మెయిన్స్కి ఇదే టెక్నిక్కి ఏమి, ఇక్కడ కూడా అదే అండి, ఇక్కడ కూడా రివర్స్ ఇంజిన్ టెక్నిక్ అప్లై చేస్తాను. ఇక్కడ చూడండి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. పేపర్ 1లో మనకి ఏమున్నాయి, ఏపీ హిస్టరీ, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్. పేపర్ 2లో అగైన్ ఎకానమీ పేపర్, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. ఇక్కడ నీకు ఏపీ హిస్టరీ నుంచి 75 క్వశ్చన్స్, ఇండియన్ పాలిటీ నుంచి 75, ఎకానమీ నుంచి 75, ఎస్ఎన్టీ నుంచి 75. Now I am going to apply the same concept of reverse engineering technique ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను. ఇక్కడ కూడా ఏంటి, PYQs, ఫస్ట్ సర్కిల్ ఈస్ PYQs, నెక్స్ట్ సర్కిల్ ఈస్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, నెక్స్ట్ సర్కిల్ ఈస్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. ఇది మనకి అప్రోచ్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ప్రతి దాని నుంచి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ ఉంది, నేనేం చేస్తున్నానంటే ఏపీ హిస్టరీ నుంచి ఫస్ట్ సర్కిల్ ఏం చేస్తున్నానంటే 1000, ఫస్ట్ సర్కిల్లో 1000, సెకండ్ సర్కిల్లో 200, థర్డ్ సర్కిల్లో 1000. అంటే మినిమం 2000 క్వశ్చన్స్ అంటే ఒక సబ్జెక్ట్ నుంచి 2000 క్వశ్చన్స్. అట్లా మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మినిమం 8000 నుంచి 10,000 క్వశ్చన్స్ నువ్వు కానీ ప్రాక్టీస్ చేసావంటే నీకు 240 అవుట్ ఆఫ్ 300 మార్క్స్ 100% వస్తుంది. దట్స్ ఇట్. సార్ అగైన్ ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లో 75 క్వశ్చన్స్ ఉన్నాయి కదా ప్రతి సబ్జెక్ట్లో. ఈ 75కి నువ్వు 10 పుస్తకాలు చదివినా 75కి 75 రాదని. But you can score minimum 60 out of 750. I am not worrying about this 10 to 15 questions. చూడండి, ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్, సో మేబీ ఇంటర్నేషనల్ టాప్ ప్లేయర్, he don't try to hit the each and every ball. బౌలర్ వేసే ప్రతి బాల్ని అతను హిట్ చేయాలి, 4 కొట్టాలి, 2 కొట్టాలి, 6 కొట్టాలి అని కొట్టాడు. అతను చూస్తాడు ఏ బాల్ వదిలేయాలి, ఏ బాల్ బౌండరీ కొట్టాలి. అదే అండి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్, మీకు అభిమాన క్రికెటర్ చూడండి, మీరు అతన్ని ఆట తీరు గమనించినట్లయితే he won't try to hit each and every ball. If the player is trying to hit each and every ball, he is not a player. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై. 75 క్వశ్చన్స్లో నువ్వు అన్ని పుస్తకాలు తిరిగేసిన, ఒక్కొక్క సబ్జెక్ట్కి 10 పుస్తకాలు చదివినాను సార్, there is no guarantee that you will get 75 out of 75. My target is that I am not worrying about the 10 to 15 questions. I am worrying what is there in my hand. What is there in your hand? These questions are in your hand. These concepts are in your hand. Try to master, try to be efficient. నీకు ఉన్న క్వశ్చన్స్ ఇది టార్గెట్ పెట్టుకున్నావు అంటే నీకు ఈజీగా ప్రతి సబ్జెక్ట్లో 60 మార్క్స్ అనేది వస్తుంది. 60 into 240. వాట్ ఎవర్ యూ గెట్ అడిషనల్ ఇస్ ఏ బోనస్. దట్స్ ఇట్.
డోంట్ కన్ఫ్యూజ్, డోంట్ గెట్ పుట్ టూ మచ్ ప్రెజర్ ఆన్ ఇట్. యూట్యూబ్లో ప్రతి ఒక్కరు చెప్తుంటారు ఇది చెయ్యి అది చెయ్యి, ఈ పుస్తకాలు చదువు ఆ పుస్తకాలు చదువు, లక్ష్మీకాంత్ చదువు, ఏపీ హిస్టరీకి ఈ బుక్ చదువు, ఆ బుక్ బాగుంది, ఈ పబ్లికేషన్ రీసెంట్గా వచ్చింది, ఇవంతా అమ్ముకోవడం కోసం మార్కెట్లో మిమ్మల్ని మిస్గైడ్ చేయడం కోసం రిలీజ్ చేసిన పుస్తకాలు నేను చదువుతూ కూర్చున్నావు అంటే అవ్వదు. సార్ వాట్ ఈస్ ఎ స్టాండర్డ్ బుక్? ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, current affair questions and test series questions. Now coming to our program, so based on this experience, based on this result, that we have the classroom program that is Flimms Cum mains batch. ఇది ఎవరికి అంటే ఫ్రెషర్స్కి. ఇంతవరకు నేను కోచింగ్ తీసుకోలేదు. లేదు సార్ నేను వేరే ఎగ్జామ్స్కి తీసుకున్నాను, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ కోచింగ్, ఐ వాంటెడ్ టు రిపీట్, యూ మే జాయిన్. ఇక్కడ ఈ బ్యాచ్లో ఎలా ఉంటుంది అంటే మండే టు సాటర్డే డైలీ 5 hours క్లాస్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 AM to 10:30, మార్నింగ్ 8 AM to 10:30, అగైన్ 11 AM to 1:30. This is the classroom. So daily 5 into 6 వీక్లో నీకు 30 hours classroom program ఉంటుంది. This is 6 months duration. 6 months duration. వ్యాలిడిటీ అంటే నీ యొక్క కోర్సు వ్యాలిడిటీ 2 years వరకు ఉంటుంది. నెక్స్ట్ డైలీ టెస్ట్ ఎలా పెడుతున్నాము? యూ సీ దట్ ఇక్కడ డైలీ టెస్ట్ నేను ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ మీద నెక్స్ట్ రోజు డైలీ at 1:30 యూ విల్ బీ హ్యావింగ్ 25 questions. ఈ 25 questions వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వీటిని కానీ నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటే చాలని. వీటిని నువ్వు ప్రాక్టీస్ చేసుకొని ఆ క్వశ్చన్ మళ్ళీ కానీ అడిగితే ఎగ్జామ్లో కావచ్చు, వీకెండ్ టెస్ట్ కావచ్చు, రివిజన్ టెస్ట్ కావచ్చు, టెస్ట్ సిరీస్లో కావచ్చు, యూ షుడ్ నాట్ మేక్ రాంగ్. That's the first point. Now, weekend test. Prati Sunday, there is a weekly revision test. This weekly revision test is the syllabus of previous week syllabus. ఇక్కడ నీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 100 questions ఉంటాయి. ఇక్కడ 80 questions వచ్చి సబ్జెక్టు, 20 questions వచ్చి కరెంట్ అఫైర్ క్వశ్చన్స్. ఓకే, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్. ఇది కాకుండా ఒక్కొక్క సబ్జెక్టు ఈచ్ సబ్జెక్ట్ వీఆర్ కంప్లీటింగ్ ఇన్ 3 to 4 weeks. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ రివిజన్ టెస్ట్, మళ్ళీ ఫ్రీ మాక్ టెస్ట్. నెక్స్ట్ ఈ పద్ధతులంతా నేను ఎక్కడ మెటీరియల్ గురించి బుక్స్ గురించి చెప్పలేదు. నన్ను అడిగితే సార్ బుక్స్ ఏమిటి అంటే ఏం బుక్స్ అని చెప్తానంటే మార్కెట్లో దొరికే ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా రిలవెంటే. అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామా, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆ సబ్జెక్ట్కి నీకు కానీ రిలవెంట్గా ఉంటే దీస్ ఆర్ ద బుక్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ద ట్రెజర్ హౌస్, వేదాస్ ఫర్ ద ఎగ్జామ్స్. దట్స్ ఇట్. నువ్వు వేద అనుకుంటావా, బైబిల్ అనుకుంటావా, ఖురాన్ అనుకుంటావా, ఆది గ్రంథం అనుకుంటావా, ఏదన్నా అనుకో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాడు పెర్ఫార్మర్ అవుతాడు, రిజల్ట్ వస్తుంది, ర్యాంకర్ అవుతాడు. బుక్స్ చదువుకుంటూ కూర్చున్నావు అనుకో, నీకేమొస్తుందంటే టైం అయిపోతుంది, రివిజన్ అవ్వదు, ఎగ్జామ్ సిలబస్ అయినా కానీ మార్క్స్ వస్తాయి అనేది గ్యారంటీ లేదు. ఈ నోటిఫికేషన్ అయిపోతుంది, మళ్ళీ చెప్తావు సార్ లాస్ట్ టైం మీరు చెప్పారు, ఓరియంటేషన్లో చెప్పారు, నాకే కాన్ఫిడెన్స్ లేదు, నేను బుక్స్ చదువుకుంటూ కూర్చున్నాను, మళ్ళీ రిపీట్ అవుతుంది. నన్ను కాదండి, 100 మంది ర్యాంకర్లను అడగండి, 100 మంది ఫెయిల్ అయిన వాళ్ళని కూడా అడగండి, నీకే తెలుస్తుంది. నా ఇక్కడ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది కాకుండా కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఫౌండేషన్ క్లాస్లో కూడా చెప్తాము. కరెంట్ అఫైర్స్కి మనం ఏం చేస్తున్నామంటే డైలీ క్విజ్ పెడుతున్నాం. డైలీ 15 questions పెడతాం. ఈ 15 questionsలో 5+5+5. వాట్ ఈస్ మెన్ బై 5 నేషనల్, 5 ఇంటర్నేషనల్, 5 రీజనల్. ఓకే, అంటే డైలీ నీకు చూడండి ఒక వీక్లో నువ్వు ఎన్ని కాన్సెప్ట్స్ రివిజన్ చేస్తావు అంటే ఇక్కడ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ తీసుకుంటే డైలీ 15 into 6 ఇక్కడ 90 questions. నెక్స్ట్ డైలీ టెస్ట్లో నీకు 6 days 25 questions into 6 ఆల్మోస్ట్ ఏంటి 150 questions. నెక్స్ట్ వీకెండ్ టెస్ట్ నీకు 100 questions. సో టోటల్గా నీకు తీసుకుంటే ఆల్మోస్ట్ 340 questions పర్ వీక్ యు ఆర్ ప్రాక్టీస్. నీకు టైం ఉంటే వీటినే సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, అదే నీ ప్రిపరేషన్
అంతేగాని పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే పుస్తకంలో ఉన్న పురుగు అవుతావు కానీ నీకు రావాల్సిన పెర్ఫార్మెన్స్ అనేది రాదు. Okay, now with this I'm trying to show some of the references for your references, how we are conducting the daily test and the material and other aspects. Now look at this one, daily test నీకు చెప్పాను చూసారా, ఇది daily test నెంబర్ చూడండి, daily test నెంబర్ 7. ఇది మనం ఇంతకుముందు చెప్పినట్లు పాలిటీ మీద క్వశ్చన్స్ చూడండి. సో ఏపీపీఎస్సీలో అడిగిన ప్రశ్న, హర్యానాలో అడిగిన ప్రశ్న, హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడిగిన ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే యూపీపీసీఎస్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. అట్లా మనము అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సిలబస్ వైజ్ టాపిక్ వైజ్ మనము కంపైలేషన్ చేసి, సో యాజ్ పర్ ద టాపిక్, ఈరోజు నేను ఒక టాపిక్ చెప్పేశానంటే దాని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంతా నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటావు. వీటి మీద ఏదైనా డౌట్ ఉంటే నువ్వు ఫ్యాకల్టీని అడగచ్చు. నెక్స్ట్ రోజు నువ్వు అడిగి క్లారిఫై చేసుకొని ఆ ఆప్షన్స్ని కూడా నువ్వు క్లారిటీ తెచ్చుకోవాలి. It is not right answer. You should also aware of the other 3 options. That will make you better. Next, ఇది కాకుండా మనకి నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, మెటీరియల్లో కరెంట్ అఫైర్స్ ఎలా ఇస్తున్నామంటే, సో దిస్ ఇస్ ఏ కరెంట్ అఫైర్స్. మనం ఇంగ్లీషు తెలుగు సపరేట్గా ఇస్తుంటాము. ఇక్కడ చూడండి, ఈ రోజు ఎంత డేటు 22nd. ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఫిక్స్డ్ టైం, తెలుగు అయితే మనకి 5 PM, ఇంగ్లీష్ అయితే 2 PM కంతా మనం రిలీజ్ చేస్తాము. ఇది చూడండి, ప్రిసైజ్గా 4 to 5 పేజెస్లో మన కరెంట్ అఫైర్స్ కూడా డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తాము. ఎవరైతే మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ కరెంట్ అఫైర్స్ డాక్యుమెంట్ ప్రిపేర్ అయ్యి మీరు ఆ రోజు చూసి ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేస్తున్నారంటే, క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేసినట్లయితే నీకు క్విజ్ కూడా వస్తుంది, ఫ్రీగా ఉంటుంది ఇది. సో ఇది సూపర్ 6 అప్రోచ్ అంట. అంటే కరెంట్ అఫైర్స్ను ఇంత చదవడం కాదండి, ఎగ్జామ్లో ఏమడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిసైజ్గా 4 to 5 pages డైలీ we are giving, that is available both in English and Telugu. You can also attempt daily quiz. Next, what is meant by material? So for example, material గమనించినట్లయితే జస్ట్ మీకు ఒకవేళ క్లాస్ లేదని అర్థం కాకపోతే, తెలుసుకోకపోతే, నాకు మెటీరియల్ కావాలి సార్, బయట మెటీరియల్ చాలా ఉన్నాయి అనే దానికంటే కూడా మన మెటీరియలే మనం ప్రిసైజ్గా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో సిలబస్ వైజ్ ఎక్స్క్లూజివ్గా మనకి చూడండి, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, దీన్ని మనం తెలుగులో ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. సో ఇక్కడ సిలబస్ అనేది కూడా చాలా 240 to 250 పేజెస్లో చాలా ప్రిసైజ్గా, సింపుల్గా, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ we are developing and we are giving in the form of PDF. మీరు ఇది ఓపెన్గా అందరికి యాక్సెస్ అవుతుంది. మీరు ప్రింట్అవుట్ తీసుకొని, సో స్పైరల్ బుక్ తీసుకొని క్విక్గా మీరు చదువుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో పాలిటీ మెటీరియల్ చూపిస్తున్నాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందని చెప్పాను, మెయిన్స్లో ఉంది. మెయిన్స్లో వెయిటేజ్ ఎంత, 75 మార్క్స్. ఎన్ని యూనిట్లు ఉన్నాయి మనకి ఏపీ గ్రూప్ 2లో? మొత్తం మనకి 5 యూనిట్లు ఉన్నాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. సో ఇది యూనిట్ 5 సిలబస్తో పాటు ఇది రీసెంట్లీ అప్డేటెడ్, రీసెంట్లీ విత్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇక్కడ చూడండి, యూనిట్ 1లో మనకి మొత్తం 10 టాపిక్స్ ఉన్నాయి. నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇలా మనకి సిలబస్ ప్రకారము అప్డేటెడ్ లేటెస్ట్ మెటీరియల్. అండ్ మెటీరియల్ అనేది అగైన్ నేను చెప్తున్నాను జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ మాత్రమే. ఈ రోజు నుంచి నీ యొక్క పుస్తకాలు నీ యొక్క ప్రిపరేషన్ ఏంటంటే పీవైక్యూస్. లేదు సార్, మళ్ళీ నేను పుస్తకాలు చదువుకుంటాను, ఎన్సీఆర్టీ చదువుతాను, ఎస్సీఆర్టీ చదువుతాను, తెలుగు అకాడమీ చదువుతాను, మార్కెట్లో రిలీజ్ అయ్యే ప్రతి మెటీరియల్ చదువుతాను ఇంక్లూడింగ్ సివిక్ సెంటర్ అంటే మాత్రం కుదరదు. సో వాట్ ఈస్ యువర్ టెక్నిక్? రివర్స్ అప్రోచ్. వాట్ ఈస్ యువర్ రిజల్ట్ అప్రోచ్? రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. హౌ టు అప్లై 3 circles. ఫస్ట్ సర్కిల్ పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. రిపీట్, previous year questions, current affair questions, test series questions. Still if you want to speak with me, మీరు నాతో మాట్లాడాలనుకుంటే సో వైజాగ్ నెంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు, లేదు సో హైదరాబాద్ నెంబర్కైనా మీరు మెసేజ్ చేయవచ్చు. మీకు ఈ బ్యాచ్ అనేది బైలింగ్వల్ బ్యాచ్ అండి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకి ఇద్దరికి కలిపి ఉంటుంది. సో ఇద్దరికి కలిపి ఉంటుంది. Now look at this one, వైజాగ్, అదేవిధంగా హైదరాబాద్ నెంబర్ 7013495019. ఇది హైదరాబాద్ నెంబర్. మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఈ మెసేజ్కి టెక్స్ట్ మెసేజ్ చేయండి. ఐఎమ్ అవైలబుల్, ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ యూ. సో వైజాగ్ నెంబర్ 7995549537 వైజాగ్. క్లియర్?
So get it clarified. Any doubts and clarification? Any doubts and clarifications? Admissions are in progress. ఇప్పుడు మనకి బ్యాచ్ 3 ఇది అడ్మిషన్స్, బ్యాచ్ 3 అడ్మిషన్స్ ఇన్ ప్రోగ్రెస్. రేపు 11 AM to 1:30 you'll be having one more session, that is a polity foundation class. ఈ పాలిటీ ఫౌండేషన్ క్లాస్లో మనం సిలబస్ గురించి చెప్పుకుంటాము, PYQs గురించి చెప్పుకుంటాము. నెక్స్ట్ దాని తర్వాత మండే దట్ ఇస్ 24th August మీకు 24th August. సో ఎకానమీ ఫౌండేషన్ క్లాస్ ఉంటుంది. సో 25th August నుంచి నీకు డైలీ 2 క్లాసెస్ ఉంటుంది. మార్నింగ్ 8 AM to 10:30 and 11 to 1:30 Monday to Saturday. Clear? So for admissions you can contact the numbers. సో ఇక్కడ ఇచ్చిన ద నెంబర్స్, దీనికైనా మెసేజ్ చేయండి, లేదు వైజాగ్ ఆఫీస్ అయినా విజిట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇఫ్ యూ ఆర్ స్టిల్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ. So for any doubts and clarifications, you can unmute and ask me. Clear? Ramesh, can you come once? Yes, Aditya, Arvind, Srinivaslu, Jagadish, Gauru Naidu, Kiran, Oppo, Ram, Satya Virat, Shahjaha, Teju, Uma Maheshwari, Radha. So you can also type in the chat box. First I'll take up in online, then I'll take doubts from offline. చెప్పండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. 1+ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, మీ డౌట్ ఏంటి? నమస్తే అండి, చెప్పండి. ఇది ఆఫ్లైన్, లైవ్, రికార్డెడ్. తీసుకోవచ్చండి, మీరు లైవ్లో అయినా అటెండ్ అవ్వచ్చు, క్లాస్కి అయినా రావచ్చు. లేదు క్లాస్ అటెండ్ అవ్వకపోతే ద సేమ్ వీడియో వీఆర్ అప్లోడింగ్ ఇన్ ద యాప్, యూ కెన్ వాచ్. ప్రింట్ తీసుకోవచ్చు. ఎస్, ప్రింట్ తీసుకోవచ్చు. ఎస్ సార్, అవునండి. సో ఫీజు నేను నెంబర్స్ ఇచ్చాను కదా, ఆ నెంబర్స్కి కాల్ చేయండి. ఒకవేళ మీరు ముందుగానే ఏదైనా టెస్ట్ రాసినా, స్కాలర్షిప్ టెస్ట్ రాస్తున్నా, లేకపోతే మీరు ఏదైనా ఓల్డ్ స్టూడెంట్ అయినా కానీ దే విల్ కన్సిడర్ పాసిబుల్ అడ్మిషన్ ప్రొసీజర్. అందుకోసం మేము నెంబర్స్ ఇచ్చాను కదా ఇంత ముందుగా, కనిపిస్తున్న నెంబర్స్, ఆ నెంబర్స్ కాంటాక్ట్ అయ్యారు. ఈ వెల్కమ్. మీ పేరు? ఓకే, ఆల్ ది బెస్ట్.
అదర్ స్టూడెంట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ స్మాల్ డౌట్స్ ఆల్సో. ఎందుకంటే నేను చెప్పిన ఈ 40 minutes సెషన్ అనేది నువ్వు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 3 సంవత్సరాలు తిరిగినా కానీ ఇది అందరి అనుభవం కలిపి ఈ 40 minutesలో చెప్పా. ఓకే, ఇది కానీ నువ్వు అర్థం చేసుకొని అమలు చేస్తున్నావు అంటే నిన్నెవరు ఆపలేదు. ఓకే, సో ఎనీ అదర్ స్టూడెంట్ మీరు మెసేజ్ అయినా చేయొచ్చు. చెప్పండి. గౌరవ్ నాయుడు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, చెప్పండి. మైక్ సింబల్ మీద అక్కడ క్లిక్ చేసి మాట్లాడచ్చు మీరు. చెప్పండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఈ సబ్జెక్ట్లో అంటే మెటీరియల్ మామూలు చదువుతూ ఇది ప్రాక్టీస్ చేయాలా లేదంటే క్లాస్ అంటే ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే మన అప్రోచ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో నేను చెప్పింది ఏంటి, ఎగ్జామ్లో మన మార్కులు రావాలి అంతే కదా మన అవుట్కమ్. సో ఐఎమ్ ట్రైయింగ్ అగైన్ సింప్లిఫై ద ఎంటైర్ ఇన్ 1 minute. మనకేంటి ఎగ్జామ్ రాస్తున్నాము, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉన్నాయి, ఎగ్జామ్లో ఏమున్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో నాకు కావాల్సిన ప్రిలిమ్స్ అయితే 50% మార్క్స్, మెయిన్స్ అయితే 80% రావాలి అంతే. దానికి నేనేం చెప్తున్నాను, సో పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి అంటున్నా. ఐ కరెక్ట్? ఇది నువ్వు ఓన్గా ప్రాక్టీస్ చేయగలిగినావు అనుకోండి, కోచింగ్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాము, క్లాసెస్ ఫ్రెషర్ అనుకోండి, క్లాసెస్ అటెండ్ అయితే ఒక ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ ఎల్లినో న్యూస్లో ఉంది, పబ్లిక్ డెఫిసిట్ అనేది న్యూస్లో ఉంది, ఫిజికల్ డెఫిసిట్ న్యూస్లో ఉంది. సో ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఏంటి నువ్వు ఓన్గా మెటీరియల్ తీసుకొని చదవచ్చు, నువ్వు ఓన్గా చదవచ్చు. చదివిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన ఎగ్జామ్కి వెళ్తే నీకు కూడా సర్వీస్ వస్తుంది, రాదని చెప్పట్లేదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, ఇదేంటంటే క్లాసెస్ వింటావు, డైలీ 5 hours క్లాస్ విని ప్రిసైజ్గా నువ్వు క్లాస్ నోట్స్ని రన్నింగ్ నోట్స్ రాసుకుంటావు. ఆ రన్నింగ్ నోట్సే నీ యొక్క మెటీరియల్, యువర్ మెటీరియల్. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకొని నీ భాషలో సార్ చెప్పేటప్పుడు రాసుకుంటావు. ఆ రన్నింగ్ నోట్స్ అయిపోయిన తర్వాత మనం డైలీ క్వశ్చన్స్ పెడుతున్నాం చూసారా, డైలీ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, మెటీరియల్ అనేది జస్ట్ ఫర్ రిఫరెన్స్ మాత్రమే. మళ్ళీ నువ్వు రన్నింగ్ నోట్స్ మళ్ళీ మెటీరియల్ చదువుకుంటూ కూర్చున్నామంటే టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుందండి. జస్ట్ డైరెక్ట్గా నేను క్లాస్ వింటున్నావు, క్లాస్ నుంచి నాకు అర్థమైంది, కొంత నోట్ చేసుకున్నాను, డైరెక్ట్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని ఇదే సరిపోతుంది. ఇంకా నీకు టైం ఉంది అనుకోండి, ఇది ఇంకోసారి రివిజన్ చేయాలి, ఇంకా టైం ఉంది ఇంకోసారి. ఆర్ గెటింగ్? ఇంకేం డౌట్ ఉందా? అవును, ఎస్, పర్లేదు, మీరు మీకు కన్వీనియంట్ ప్రకారం. సో ప్రిఫర్ ఆఫ్లైన్, ఎందుకంటే మీరు ఆఫ్లైన్ ప్రిఫర్ అయితే ఆఫ్లైన్కి రండి. ఇఫ్ ఇన్ కేస్ నాట్ ఏబుల్ టు కమ్ ఫర్ ఆఫ్లైన్, ఎస్, ఇప్పుడు మీకు ఎట్లయితే క్లాసెస్ మనకి ఆన్లైన్లో చెప్తున్నామో ఇదే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సేమ్ వీడియో వీఆర్ అప్లోడింగ్ ఇన్ ద యాప్ విత్ ఇన్ 24 hours. యూ కెన్ వాచ్ ఇట్, నో ఇష్యూ. వెల్కమ్ గౌరవ్ నాయుడు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా నెంబర్కి మెసేజ్ చేయండి, ఐ విల్ టేక్ అప్. ఎస్, అదర్ స్టూడెంట్స్ ఆదిత్య, శ్రీనివాసు, జగదీష్, కిరణ్, ఆల్ మొబైల్ కంపెనీస్, గుడ్ ఈవినింగ్. ఓకే, సో వి రాధా, మనకు అన్ని మొబైల్ కంపెనీస్ అటెండ్ అవుతాయండి ఓరియంటేషన్ సెషన్లో. ఓకే, OnePlus, Oppo, Vivo, అన్ని కంపెనీస్, థ్యాంక్స్ టు మొబైల్ కంపెనీస్. ఓకే,
ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారా అటెండెన్స్? ఓకే, మర్చిపోవద్దండి. ఆదిత్య ప్లీజ్, మిమ్మల్ని అడ్మిట్ చేస్తాను, అడిగింది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇది డిగ్రీ ఎనీ అంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 50% మినిమం రిక్వైర్డ్ అని చెప్పేసి ఏమైనా ఉంటుందా సార్ ఇది? లేదండి, నేను మీకు చూపించాను కదా ఇంతకుముందు స్లైడ్లో కూడా చూపించాను. డిగ్రీ నువ్వు రెగ్యులర్ అయినా కావచ్చు, డిస్టెన్స్ అయినా కావచ్చు, ఏదైనా డిగ్రీ అయి ఉండాలి. ఓకే ఓకే సార్. ఆల్రెడీ జాబ్ చేస్తూ దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటే మీరు ఏ జాబ్ చేస్తున్నారు, మీకు ఎంత, ఇక్కడ మెయిన్ ఏంటంటే నువ్వు జాబ్ చేస్తున్నావా ఖాళీగా ఉన్నావా అనుకంటే కూడా నీకు డైలీ ఎంత టైం ఇన్వెస్ట్ చేయగలిగింది మ్యాటర్స్. సార్ ఒక 4 hours 5 hours మ్యాక్సిమం 4 hours 5 hours ఇన్వెస్ట్ చేయగలరు సార్. ఇప్పుడైతే 4 to 6 hours కావాల్సిన అవసరం అవుతుంది. ఒక 2 months తర్వాత అయితే నువ్వు జాబు కొద్దిగా లీవ్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు లీవ్ పెట్టగలుగుతాను సార్. ప్రజెంట్ 4 to 6 hours ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు ఇన్వెస్ట్, స్లోలీ నీకు అర్థమవుతుంది ఎగ్జామ్ ఇది, స్కోప్ ఇది, నేను చేయగలను, చదవగలగాలి అని ఎప్పుడైతే నీకు సెల్ఫ్ మోటివేషన్ అవుతుందో జాబ్ కొద్దిగా లీవ్ తీసుకొని, లాంగ్ లీవ్ తీసుకొని మెయిన్స్ అయ్యేంత వరకు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ ఫుల్ టైం. ఎందుకంటే మనకి ఇక్కడ రాసేది మీరు చూసారు కదా, 4,04,000 మంది ఫిలిమ్స్ రాశారు, మెయిన్స్ 92,000 మంది రాశారు, జాబ్లు అనేది మనకి 900 పోస్టులు. సో ఇక్కడ మనకి దాదాపు 1:100 పోటీ ఉంటుంది. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలంటే జాబ్ వచ్చినా కానీ మళ్ళీ నువ్వు రిగ్రెట్ అవ్వకూడదు, నాకు అనుకున్న జాబ్ రాలేదు, ఏదో వచ్చింది మళ్ళీ అక్కడ రిగ్రెట్ అవ్వకూడదు. అందుకోసం ఏం చేయాలంటే నౌ యూ కెన్ ఇన్వెస్ట్ 4 to 6 hours టైమ్. వన్స్ నోటిఫికేషన్ ఇష్యూడ్ యూ హ్యావ్ టు పుట్ సమ్ లీవ్ అండ్ ఫోకస్ ఫుల్లీ ఆన్ ఫర్ ఎగ్జామ్. ఓకే సార్. అంటే నేను ప్రెజెంట్ ఆల్రెడీ ఐఏపీఎస్ పిఓ సార్, సెలెక్టెడ్ as ఐఏపీఎస్ పిఓ, నేను బ్యాంక్ పిఓ ప్రొఫెషనల్ ఆఫీసర్. యా, మీరు పిఓ ఉన్నారు కాబట్టి మీకు మెంటల్ ఎబిలిటీ ఈజీ అవుతుంది. కరెంట్ అఫైర్స్ కొంతవరకు చదువుంటారు, కొద్దిగా జిఎస్ మీకు అంత అక్కడ జీకే ఉంటుంది కదా, సర్ఫేస్ లెవెల్లో చదువుతుంటారు. ఇక్కడ మనం జిఎస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, డీప్గా వెళ్ళాలి. కాబట్టి యూ కెన్ మేనేజ్. అండ్ చాలా మంది పిఓలు మళ్ళీ రాస్తూ ఉంటారు జస్ట్ ఫర్ అక్కడ మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇక్కడ డెసిగ్నేషన్ కోసం. మనీ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ బ్యాంకింగ్ సెక్టర్ టు అగైన్ ఫ్రమ్ గ్రూప్ 2. మీకు ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఒక జాబ్ వచ్చింది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ అవేర్ ఆఫ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఓన్లీ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నాకు టైం లేదు అని అనుకుంటూ ఉంటావు. మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours మీరు కానీ మేబీ బ్యాంకింగ్ సెక్టర్ కాబట్టి you may not able to get time during working hours, but try to get 3 hours before the before the your login time and 3 hours after logout time. Okay sir. Okay, thank you sir. Welcome Aditya. Next. Thank you students, so for asking me the valuable question. Still it is not ended session, I'm not ending the session. మీకు ఇంకా డౌట్ ఉంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ ఇచ్చాను. ఈ నెంబర్స్ మీద 7013495019, దిస్ ఇస్ హైదరాబాద్ నెంబర్. 7995549537 వైజాగ్ నెంబర్. యూ కెన్ జస్ట్ మెసేజ్. ఓకే, మెసేజ్ చేస్తే నాతో మాట్లాడాలనుకుంటే మీకు మండే రోజు నేను 1-to-1 ఇంటరాక్ట్ అవుతాను. మీకు ఫస్ట్ క్లారిఫికేషన్ తీసుకోండి, డౌట్స్ తీసుకోండి, మీ యొక్క వీక్నెస్ తెలుసుకోండి, స్ట్రెంగ్త్ తెలుసుకోండి, ఉన్న ఆపర్చునిటీస్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి. అప్పుడు ఏదైతే మీ యొక్క వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకుంటారో, స్ట్రెంగ్త్ని డబుల్ స్ట్రెంగ్త్ చేస్తారో, కంపల్సరీ ఇట్లాంటి జాబ్ కొట్టడం అనేది కొరకరానికి ఏం కాదు, సాధించని మెడల్ ఏం కాదండి. ఒలింపిక్ మెడల్ కంటే కూడా ఇది డిఫికల్ట్ మెడల్ లాగా కనిపిస్తుంది. ఓకేనా, తెచ్చిన తర్వాత మళ్ళీ ఈజీ అనిపిస్తుంది. సో రామ్, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, ప్లీజ్ ఆస్క్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, క్వశ్చన్ ఏంటి? సార్ నా పేరు రాంగోపాల్ రెడ్డి. చెప్పండి. చెప్పాను కదా, వరస్ట్ బెస్ట్ కేసు ఉన్నది ప్రిలిమ్స్లో. మనకి సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ అనుకో, మనకు ఆల్రెడీ మ్యాక్సిమం మార్క్స్లో సే ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉందనుకో, 200 మార్కులకి వాళ్ళు ముందే చెప్పేస్తారు 40% ఓపెన్ కేటగిరీ, 35% బీసీ, ఎస్సీ ఎస్టీ అయితే 30% అని. ఇక్కడ వర్స్ట్ కేసు బెస్ట్ కేసు అనేది ఉండదు. ఎగ్జామ్ 150 క్వశ్చన్స్ పెడుతుంది, నీకు తెలిసిన బిట్లు కరెక్ట్గా పెట్టేసి రావాలి అంతే. అంటే పేపర్ ఏమవుతుందంటే ఈజీగా ఉండొచ్చు, మీడియంగా ఉండొచ్చు, డిఫికల్టీగా ఉండొచ్చు.
అది జనరలైజ్డ్ ఒపీనియన్. ఒక స్టూడెంట్కి ఆ క్వశ్చన్ నీకు తెలుసు అనుకో, ఈజీ అనిపిస్తుంది. ఆ క్వశ్చన్కి చాలామందికి తెలియదు అనుకో, అది డిఫికల్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో వరస్ట్ కేసు బెటర్ కేసు అనేది ఇక్కడ ఉండదు మిస్టర్ రామ్. సో వాట్ ఈస్ దేర్ అవైలబుల్ ఇన్ యువర్ హ్యాండ్ ఈస్ దట్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. అటెంప్ట్ ఆన్ 150 క్వశ్చన్స్లో నాకు 90 క్వశ్చన్సే తెలుసు. 90 క్వశ్చన్స్లో 90 కూడా కాదు సార్, నాకు 60 క్వశ్చన్సే తెలుసు. ఆ 60 క్వశ్చన్ నా ఎంత ఎఫిషియెంట్గా నేను అటెంప్ట్ చేశాను, వెదర్ మై బ్రెయిన్ ఎఫిషియన్సీ ఈజ్ 90% ఆర్ 80%, 80 to 90% బ్రెయిన్ అనేది మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతాము, మెయిన్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, దెర్ ఇస్ నో వర్స్ట్ సినారియో, దెర్ ఇస్ నో బెస్ట్ సినారియో. హోప్ యూ అండర్స్టాండ్ అగైన్. ఓకే సార్. ఎనీ అదర్ క్వశ్చన్? Yes. So once again, I'm showing on screen Hyderabad number, Visakhapatnam number. మీకు డౌట్ క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలన్నాక నేను నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. With this, I'm ending the session. We'll see in the classes. I wish all the best.